హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. దిస్ ఇస్ తేజస్వి. వేసవి కాలం వచ్చేసింది. అయితే ఏడాదికి ఎండలు మండుతున్నాయి. వాతావరణంలో వచ్చే మార్పులతో ఉష్ణోగ్రతలు పెరగడంతో పిల్లలు వృద్ధులు అనే తేడా లేకుండా అల్లాడుతున్నారు. వేసవి తాపానికి వడదెబ్బ తగిలి కొందరు తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నారు కూడా. అయితే వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం వడదెబ్బ తగలకుండా శరీరం డీహైడ్రేషన్గా ఉండడం కోసం కొబ్బరి బొండాలు, చెరకు రసం, జ్యూస్, మజ్జిగ వంటి వాటిని తరచుగా తాగుతూ ఉండాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఉష్ణోగ్రత కారణంగా శరీరంలో నీటి శాతం తగ్గుతుంది. దీనిని భర్తీ చేసుకోవడానికి మజ్జిగను తరచుగా తీసుకోవాలి. వేసవి తాపం ఉపశమనంతో పాటు ఆరోగ్యానికి అమృతం వంటిది మజ్జిగ. పెరుగు కంటే వేసవిలో మజ్జిగను తరచుగా తాగడం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా శీతల పానీయాల కంటే మజ్జిగ ఎన్నో లాభాలున్నాయి. అయితే ఈరోజు మజ్జిగను ఎలా తీసుకోవాలో తెలుసుకుందాము. వేసవి కాలంలో రోజు 2 సార్లు మజ్జిగ తాగడం వలన ఆరోగ్యానికి మంచిది. అయితే మజ్జిగలో వేయించిన జీలకర్ర కలుపుకొని తాగడం వలన వేసవి తాపం నుంచి ఉపశమనం కలుగుతుంది. వ్యాధి నిరోధక శక్తిని పెంచే గుణం మజ్జిగలో పుష్కలంగా ఉంది. అంతేకాదు రోజు మజ్జిగను తాగడం వల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది. మజ్జిగలో కరివేపాకు, నిమ్మరసం, ఉప్పు కలిపి తీసుకోవడం వలన దాహార్తి తీరుతుంది. మజ్జిగలో సొంటి కలుపుకొని సేవించడం వలన వేసవి నుంచి ఉపశమనం కలుగుతుంది. మజ్జిగలో ఉప్పు, కొత్తిమీర, నిమ్మరసం, దబ్బాకులు, పచ్చిమిర్చి ముక్కలు వేసి సేవించడం వలన దాహార్తి తీరడమే కాదు శక్తిని ఇస్తుంది. వాంతులు అవుతుంటే మజ్జిగతో పాటు జాజికాయ పొడిని మజ్జిగలో కలుపుకొని సేవించండి. మజ్జిగలో విటమిన్ B12, పొటాషియం, ఫాస్ఫరస్, కాల్షియం ఉంటాయి. ఇవి శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. మజ్జిగ ఆరోగ్యకరమైన పానీయం కనుక వేసవిలో కూల్ డ్రింక్స్ కంటే ఆరోగ్యంగా ఉండేందుకు రోజు 2 సార్లు మజ్జిగను తీసుకోండి.